గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రియమైన విద్యార్థులకు, నాతోటి ఉపాధ్యాయులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఇండిపెండెన్స్ డేకు దేశానికి ఒక చిన్న లింక్ ఉంది. ఏంటి అంటే 1905వ సంవత్సరంలో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాతరం నినాదం, అంటే ఈ దేశాన్ని విభజించాలని 1905 లోపల బ్రిటిష్ వాళ్ళు కుట్ర చేస్తే బెంగాల్ విభజించాలని జస్ట్ వందే మాతరం అనే స్లోగన్ బ్రిటిష్ వారి యొక్క గుండెల్లో రైలు పరిగించింది. అటువంటి వందే మాతరం లోపల 6 చరణాలు ఉంటాయి, విద్యార్థులు గుర్తుంచుకోవాలి. వందే మాతర గేయాన్ని రచించింది ఎవరంటే బంకిం చంద్ర చటర్జీ. 1875లో రచించిండు. 150 ఏళ్ళు పూర్తయింది. ఇప్పటికి 150 సంవత్సరాలు వందే మాతరం గేయాన్ని రచించి ఇప్పటికీ దేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ వందే మాతరం గేయం లోపల 6 చరణాలు మనం వాడతలేము, ఓన్లీ 2 చరణాలే వాడుతున్నాం. ఈరోజు ఏదైతే ఉన్నాయో ఈరోజు మొత్తం పూర్తి వందే మాతరం ఉంది కదా, 6 చరణాలు చూడండి. వందే మాతరం అంటే ఓ తల్లి నీకు నమస్కారం అన్నట్లు, ఓ భారతమాత నీకు నమస్కారం అన్నట్లు. అందులో మొత్తం భారతదేశం భారతమాత గురించి ఉంటుంది. కేవలం ఈ దేశాన్ని వ్యతిరేకించే దేశ ద్రోహులకు, కుహన లౌకికవాదులకు భయపడి ఇన్ని రోజులు దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఒక 80 ఏళ్ళు అయింది, కానీ 80 ఏళ్ళకెళ్ళి ఏ రోజు వందే మాత్రం 6 చరణాలు వాడలేదు. భయపడ్డారు, ఎవరైనా అలిగిపోతారేమో స్టేజ్ పైకి, ఎవరైనా అబ్జెక్షన్ చేస్తారో అని. అటువంటి వందే మాతరం యొక్క గేయానికి 3 రోజుల కింద లోక్సభలో, రాజ్యసభలో చట్టం జరిగింది. రాష్ట్రపతి గారు బిల్ పాస్ చేశారు. ఇప్పుడు దేశంలో ఎవరైనా వందే మాతరాన్ని తుగడలుగా వాడితే వాడిని తుగడలుగా చేస్తారు, అంతే, వేరే ఆప్షనే లేదు. అంటే భారతదేశ స్వాతంత్ర చరిత్రలో కూడా వందే మాతరం గీతం 6 చరణాలు వాడడానికి ఇంత భయపడింది. ఇన్ని రోజులు అయింది, 80 ఏళ్ళు అయింది చూడండి మొట్టమొదటిసారిగా. ఎందుకు వాడినారంటే మిగతా 4 చరణాల లోపల కోటి కోటి కంఠ కలకల నినాద కరాలే, కోటి భుజైధృత కరవాలే. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది యొక్క గొంతుకల యొక్క ప్రాణం ఏదంటే వందే మాత్రం అని ఉంటుంది. కోట్లాది మంది యొక్క భుజరుత శక్తి ఏదంటే వందే మాత్రం అని ఉంటుంది. వందే మాత్రంలో భారతమాతను సంహి దుర్గా దశప్రధాని, అంటే 10 చేతులు ఉన్నటువంటి దుర్గాదేవితో పోలుస్తాం, సరస్వతీ దేవితో పోలుస్తాం, లక్ష్మీదేవితో పోలుస్తాం. ఇంత మంచిగా ఉన్నటువంటి ఆ వందే మాతరం యొక్క గేయాన్ని పాడడానికి ఇన్ని ఏళ్ళు పట్టించండి. ఇప్పటి నుంచి ఎవరైనా పూర్తి వందే మాత్రం పాడాల్సిందే. పాడకుండా మధ్యలో ఆపినా వెళ్ళిపోయినా వాళ్ళు జైలుకోవాల్సిందే. అదొకటి. ఈరోజు విద్యార్థులందరూ స్పీచ్ కాంపిటీషన్లో పాల్గొన్నారా? లేదు. అందరూ సాంగ్స్ పాడినా? మళ్ళీ మనం ఈ భూమిపై అయినా జన్మించిన ఏదైనా కూడా వేయాలి కదా, ఒక సాంగ్ అయినా వాడాలి కదా. నేను చెప్తాను, మీరు అనాలి, అందరూ అనాలి. అనుకుంటే వాళ్ళకి దేశభక్తి లోపించినట్లు. అందరు రెడీగా ఉన్నారా? మీకు తెలిసిందే, మేము చూసి నేర్చుకుందాం. మనం వాడేది మీరు చూసి లైన్ సలసలని చెప్తే మీరు అనాలి, సరేనా? దేశం కోసం జీవిద్దాం, దేశం కోసం జీవిద్దాం. టెన్త్ క్లాస్ వాళ్ళు గట్టిగా చెప్తారు కదా, మిగతా వాళ్ళు చెప్తలేరు అండి. దేశం కోసం జీవిద్దాం, మన దేశం కోసం జీవిద్దాం. బాయ్స్ కన్నా గర్ల్స్ మెల్లవాడుతున్నారు. మనం మహాగణం, మహాగణం మే ప్రభంజనం. ఇందులో లాస్ట్ చరణం చెప్తా. లాస్ట్ చరణం ఏముంటది? ఈ మట్టిన పుట్టిన కుందేలే వేట కుక్కలను తరిమెనులే, ఈ చెట్టు నాడిన ఆవుడతే సేతు బంధనం చేసెనులే, సేతు బంధనం చేసెనులే. జటాయు అయి జన్మిద్దాం, జన్మ సార్థకం మునరిద్దాం. తన మన ధనముల నర్పిద్దాం, తల్లి భారతిని సేవిద్దాం.
పరంపరాగత చరిత్రలోని పరమార్థమును గ్రహించుదాం. మనం మహాగణం, మహాగణం మే ప్రభంజనం. ఇంతమంది ఈరోజు చూడండి 1000 మంది సాంగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిండు. అవునా కదా? గర్వంగా చెప్పుకోవాలి. ఏదో ఎవరో ఏమంటారు నవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ లాస్ట్ చరణం గురించి చెప్పి పూర్తి చేస్తా. ఈ లాస్ట్ చరణం ఏముంది? ఈ మట్టిన పుట్టిన కుందేలే వేట కుక్కలను తరిమెనులే. కుందేలు వేట కుక్కలను తరుముతుందా? ఈ గడ్డన పుట్టిన కుందేలు తరుముతుంది. ఈ భారతదేశంలో పుట్టే కుందేలు ఎట్లా అంటే, శ్రీకృష్ణదేవరాయల పేరున్నారా? ఆయనది విజయనగర సామ్రాజ్యం. శ్రీకృష్ణదేవరాయలు ఈ దేశాన్ని పరిపాలించేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చిందంట. సంతకు అయినాడు. సంతలో వజ్రాలు వైడూర్యాలు కుప్పలు కుప్పలు పోసి తక్కెట్లు వేసి అమ్ముతున్నారంట. కుప్పలు కుప్పలుగా వజ్రాలు వైడూర్యాలు. అదే విజయనగర సామ్రాజ్యం. దాన్ని ప్రారంభించింది ఎవరంటే హరిహర రాయలు, బుక్కరాయలు. అర్థమవుతుందా? వినాలి సరిగ్గా. వాళ్ళు ఒకరోజు నడుచుకుంటా వేటకోతున్నారు. ఏది తుంగభద్ర నది ఉంది కదా, కర్ణాటకలో ఉంటుంది. నడుచుకుంటా వేటకోతుంటే వాళ్ళ వేట కుక్కలు వెంబడి తీసుకొని పోతున్నారంట. ఒక కుందేలు పిల్ల ఆ వేట కుక్కలను తరిమి కొడుతుందంట. ఆశ్చర్యపోయిందంట. జరిగిన స్టోరీ నిజంగా జరిగింది. పోయి వాళ్ళ గురువుకి చెప్పిండు విద్యారణ్య స్వామి, మా వేట కుక్కలను కుందేలు వెంటాడి తరిమి కొట్టిందని చెప్తారంట. అప్పుడు ఆ గడ్డకున్న మహత్యం అది. ఇక్కడ ఉన్నటువంటి వీరులు ఎంతమంది శత్రువులైనా ఎదుర్కొంటారని చెప్పిండంట. అక్కడనే అప్పుడు వాళ్ళ గురువు చెప్పిండు, నువ్వేదైతే రాజ్యాన్ని స్థాపించాలన్న విజయనగర సామ్రాజ్యాన్ని ఆ తుంగభద్ర నది తీరన అక్కడనే ప్రారంభించాలని చెప్పిండంట. అంటే మట్టిన పుట్టిన కుందేలే వేట కుక్కని తరిమిన జరిగిన యథార్థ కదా గాథ అది. నెక్స్ట్ ఏది? ఈ చెట్టున ఆడిన ఆవుడతే సేతు బంధనం చేసెనులే. ఈ లైన్ మీనింగ్ ఏంటంటే, శ్రీరాముడు లంకకెళ్ళి సీతమ్మను తీసుకొని రావాలి. మధ్యలో మన దేశానికి శ్రీలంకకు మధ్యలో నది ఉంటుంది, అడ్డం సముద్రం ఉంటుంది. ఆ సముద్రాన్ని దాటాలి. రాముడైతే దాటుతాడు, కానీ రాముడు వెనకాల సైన్యం ఉంటుంది, వానర సైన్యం ఉంటుంది, వేరే సైన్యం ఉంటుంది. ఆ సైన్యం ఎట్లా దాటాలి? ఒక బ్రిడ్జి కట్టాలి. అందరు ఏం చేస్తారు? అటువంటి వానరులు, మొత్తం అడవిలో ఉన్నటువంటి వానరులు, కోతులు అవన్నీ ఏం చేస్తుంటాయి అంటే రాళ్ళు తీసుకొచ్చి ఆ సముద్రం పైన బ్రిడ్జి కడుతుంటారు. ఉడత చూసేదంట, అరే అందరు సహాయం చేస్తున్నారు, అందరు మనుషులు కాబట్టి సహాయం చేస్తున్నారు, మళ్ళీ నేనేం చేయాలని చెప్పేసి ఆ ఉడత ఆ సముద్రంలో మునిగి ఇసుకలా పొర్లి తన శరీరానికి ఇసుక అంటితే ఆ ఇసుకను పోయి ఆ రాళ్ళ మధ్యలో దులిపిందంట. అక్కడ ఉన్న ఉడతలన్నీ ఏం చేసినాయంటే, అవి పోవాలి, సముద్రంలో మునగాలి, శరీరం నానుతుంది, మళ్ళా ఇసుకలో పొరలాలి, వచ్చి ఆ ఇసుకను ఆ రాళ్ళ మధ్యలో చిలకరియాలి. అంటే ఉడతా భక్తి అంటాం, అందుకే ఉడత సహాయం అంటాం. శ్రీరాముడు ఆ ఉడతను దగ్గర తీసుకొని ప్రేమతో దాన్ని వీపుని నిమ్మిడితే దానిపైన ఉన్నటువంటి ఆ 3 గీతలు ఉంటాయి కదా, వచ్చిందంట. అందుకే ఈ చెట్టున పుట్టిన ఉడతే సేతు బంధనం, సేతు అంటే రామసేతు కట్టిండ్రు, సేతు బంధనం చేసేనులే. ఇంకా ఉంటది ఇంకో లైన్, జటాయువై జన్మిద్దాం జన్మ సార్థకం మునరిద్దాం. జటాయువు అంటే గరుడ పక్షి. రావణాసురుడు వచ్చి సీతమ్మని తీసుకొని పోతుంటే లక్ష్మణుడు లేడు, రాముడు లేడు, ఎవరు లేరు, సీతమ్మ అడవిలు ఉంటది. ఒక పక్షి వచ్చి రావణుతో యుద్ధం చేసి చనిపోతుంది. ఒక పక్షి జటాయువు. ఒక ఉడతకి ఎంత భక్తి ఉంది, ఒక కుందేలుకి ఎంత ధైర్యం ఉంది. ఆ పక్షి ఏం చేస్తుందంటే ఆ రావణాసురుతోనే కొట్లాడి ప్రాణాలు అర్పిస్తుంది. అట్లా జటాయువులకు జన్మించాలి, జన్మ సార్థకం మనరించాలంటది. ఇంకేముంటది? ఇంకో లైన్ అంటే మనం ఎట్లా ఉండాలంటే, తన మన ధనముల నర్పిద్దాం తల్లి భారతిని సేవిద్దాం. తన అంటే మనని సమర్పించాలి దేశం కోసం, మన అంటే మన మనస్సును సమర్పించాలి, ధన అంటే ధనాన్ని కూడా అవసరం ఉంటే సమర్పించాలి. తన మన ధనములను అర్పిద్దాం తల్లి, మనందరు తల్లి ఎవరు? భారత మాత. తల్లి భారతిని సేవిద్దాం, పరంపరాగత చరిత్రలోని పరమార్థమును గ్రహించుదాం. అంటే చరిత్రలో ఉన్న పక్షులు, ఒక జటాయువు, ఒక ఉడత, ఒక కుందేలు, వీటికి ఎంత అయితే అర్థాన్ని మనకి ఇచ్చిందో దాన్ని మనం చేయాలి. ఇంకోటి చాలా మందికి తెలుసు, శృంగేరి పీఠం అని ఉంటుంది.
ఆదిశంకరాచార్యులు అంటే నడిచే భగవంతుడు అంట ఆయన. ఆదిశంకరాచార్యులు నడుచుకుంటే ఈ దేశం మొత్తం తిరిగినంట. ఒకరోజు ఆదిశంకరాచార్యులు ఏది కర్ణాటకకు వచ్చిందంట. అక్కడ తుంగా అనే నది తీరాన ఆదిశంకరాచార్యులు నడుచుకుంటూ పోతుంటే ఒక కప్ప ప్రసవిస్తుందంట. అంటే బిడ్డకు జన్మనిస్తుందంట. ఎండల బాగా మిట్ట మధ్యాహ్నం ఎండ అంట. ఆ ఎండ లోపల ఆ తుంగా నది తీరాన ఒక కప్ప బిడ్డకు జన్మనిస్తుందంట. ఎండ మిట్ట మధ్యాహ్నం అంట. నాగుపాము ఉందంట. నాగుపాము ఆ కప్పను ఏం చేయాలి? ఆ రెండింటికి పడగ మింగేస్తుంది. కానీ నాగుపాము పడగ విప్పి ఆ కప్పను ఎండ నుంచి కాపాడుతుందంట. జరిగిన స్టోరీ ఇది. వెంటనే ఆదిశంకరాచార్యులు ఆశ్చర్యపోయి కప్పకు పాముకు వైరము, నాగుపాము కప్పను మింగాలే గాని ప్రకృతి ధర్మం. ఆ కప్ప బిడ్డకు ప్రసవిస్తుంది, ఎండ కొడుతుంది కాబట్టి పడగ విప్పి ఆ బిడ్డకు జన్మనిచ్చే వరకు కాపాడి ఎండ వడకుడు కాపాడిపోయిందంట. వెంటనే ఆదిశంకరాచార్యులు తన పీఠాలు ఏవైతే 4 పీఠాలు శృంగేరి పీఠాలు ఏవైతున్నాయో అందులో మొట్టమొదటి పీఠాన్ని అక్కడనే స్థాపించిండు. 4 పీఠాల లోపల అదే శృంగేరి పీఠం. అంటే చరిత్ర ఇంత చెప్తుంది. మనకి ఎవడో నేర్పాల్సిన అవసరం లేదు. ఎవడో లార్డ్ మెకాలే వచ్చి నేను బుక్కులు రాసిన, ఆంగ్ల విద్యా విధానం పెట్టినా అంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడో విదేశాల నుంచి ఈ దేశానికి ఎవరెవరో వచ్చి నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాల దగ్గర చదువుకొని పోయింది. ఇక్కడ మనం నాలెడ్జ్ ప్రపంచానికి మనం ఇచ్చినాం. వేరేవాడు ఇవ్వాల్సిన అవసరం లేదు. మన వేదం చదివితే అసలు వేదాలనే అన్నీ ఉంటాయి. ఆ వేదాల నుంచే బుక్స్ తయారైనాయి. ఎవడో లార్డ్ మెకాలే వచ్చి ఈ దేశానికి మొట్టమొదటిసారిగా లార్డ్ మెకాలే వచ్చినప్పుడు వాళ్ళ నాయన లెటర్ రాసిందంట. భారతదేశం మొత్తం తిరిగిన దేశంలో ఎక్కడా భిక్షాటన చేసే ఒక వ్యక్తి కూడా కనిపించలేదు. భిక్షగాడే భారతదేశంలో లేడు. ఈ దేశాన్ని దెబ్బ కొట్టాలంటే ఈ భారతీయులైనటువంటి స్థైర్యాన్ని దెబ్బతీయాలి అంటే విద్యా విధానాన్ని చేంజ్ చేయాలని చెప్పేసి ఆయన బుక్స్ రాసిండు. అదే బుక్స్ ఇప్పుడు వాడుతున్నాం. ఆంగ్ల విద్యా విధానం ఇప్పటికి అవే బుక్స్ వాడుతున్నాం. చూడండి, లార్డ్ మెకాలే విద్యా విధానం ఇంకా నడుస్తుంది. అందులో ఏముంటుందంటే అక్బర్ గొప్పవాడు అని ఉంటుంది. ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలను వివస్త్రాన్ని చేసి అడవుల పాలేసిన దుర్మార్గుడు అక్బర్ గురించి అందులో గొప్ప ఉంటుంది. కానీ శివాజీ గురించి ఏది ఉండదు. అట్లా బుక్స్ మారాలి, సిస్టమ్ మారాలి. ఇప్పటి వరకు ఇన్నేళ్ళు సినిమాలు ఎట్లా తీస్తున్నారంటే అడవిలో అరుణక్క నక్సలైట్ల గురించి గొప్పగా ఉంటుంది, పోలీసు వాళ్ళు దొంగలు ఉంటుంది. అది హిట్ అవుతుండే సినిమా. ఒసై రాములమ్మ దాంట్లో పోలీసు వాళ్ళు దొంగలు, నక్సల్స్ గొప్ప అని ఉంటుంది. ఎర్ర సైన్యము, ఎర్రదండు, అడవిలో అరుణక్క ఇటు అన్ని చెత్త సినిమాలు తీస్తుంది. మొత్తం దేశాన్ని భ్రష్టు పట్టించే సినిమాలు తీస్తుంది అప్పట్లో. ఇప్పుడు ఉన్నటువంటి మీ విద్యార్థులారా ఆ సినిమాలు చూస్తున్నా లేదు. ఏవి చూస్తారు సినిమాలు? చావా అంటే ఛత్రపతి శివాజీ కొడుకు గురించి తీస్తే హిట్ అయింది, 1000 కోట్లు వచ్చినాయి. దురంధర్ 2, దురంధర్ 1 2000 కోట్లు వచ్చినాయి. ఏంది? దేశం గురించి తీసిండు కాబట్టి. ఇప్పుడు రామాయణ సినిమా తీస్తారు. దేశంలో మంచి మంచి స్టార్లంతా, పెద్ద పెద్ద స్టార్, హాలీవుడ్, టాలీవుడ్ అందరు మంచి మంచి స్టార్లంతా కలిసి, బాలీవుడ్ అందరు కలిసి అందులో ఉన్నారు. రామాయణం ఒక 1000 కోట్లు పెట్టి తీస్తున్నారు. అంటే అటువంటి సినిమాలు హిట్ అవుతున్నాయి. అంటే ఇన్ని రోజులేమో మొత్తం దేశాన్ని తప్పుదో పట్టించే సినిమాలు తీసిండ్రు. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు కానీ యువత కానీ దేశం గురించి, దేశభక్తి గురించి, దైవ భక్తి గురించి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ మాటలు వింటున్నారు. ఎవరైతే సినిమా తీస్తారో అవే చూస్తున్నారు. కాబట్టి విద్యార్థులు మీ అందరూ దేశంలో ఏం జరుగుతుందో మీరు గుర్తుంచుకోవాలి. విద్యార్థులు మీరు అందరూ, చాలా మంది విద్యార్థులు, అర్థమవుతుందా? దేశం ముందు, మిగతాది తర్వాత. నేషన్ ఫస్ట్, రిమైనింగ్ నెక్స్ట్. అది గుర్తుంచుకోవాలి. జై హింద్, జై భారత్.